ఇదిగోండి ఆవకాయ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను. సూపర్ కుదిరిందండి, బాగుంది. నేను చేయటం ఫస్ట్ టైం, ప్లస్ ఈ ప్రాసెస్లో చేయటం కూడా ఫస్ట్ టైం. అందరికీ నమస్కారం. నేను ప్రమ్రచన ధార. ఈరోజు వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నానండి. ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను. ఇది ఎక్స్పెరిమెంట్ అని ఎందుకన్నానంటే ఇంతకుముందు ఎప్పుడు పెట్టింది లేదండి. అమ్మ పెడతా ఉంటే చూసేదాన్ని. ఈ ఎక్స్పెరిమెంట్కి నేను గైడెన్స్గా తీసుకుంది ఫుడ్ ఆన్ ఫామ్ వారి ఆవకాయ కిట్. ఆ పార్సల్లో నాకు ఇది పౌడర్స్ అండి, అంటే పచ్చడికి కావాల్సిన పౌడర్స్ కంప్లీట్ ఏమేం కావాలో అవన్నీ కూడా కొలతల ప్రకారం ఈ ప్యాకెట్లో వచ్చింది. తర్వాత 1/2 లీటర్ నువ్వుల నూనె. వాళ్ళు 2 రకాల ఆయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి పల్లి నూనె, ఒకటి నువ్వుల నూనె. నేను నువ్వుల నూనె ఆర్డర్ చేశాను. తర్వాత 100 గ్రాముల వెల్లుల్లి కూడా ఇచ్చారు. ఇది పొట్టు తీసి పెట్టుకున్నానండి. తర్వాత పసుపు ప్యాకెట్. ఇది ఒక 10 గ్రాముల వరకు ఉండొచ్చండి. ఒక మామిడికాయ ముక్కలు తప్ప కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఒక మామిడికాయ ముక్కలు, మనకి నచ్చిన కాయలు మనం తెచ్చుకొని నచ్చినట్టుగా ముక్కలు కొట్టుకొని క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే, వాళ్ళు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదిగో, ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన గైడ్ అండి. స్టెప్ బై స్టెప్ ఇందులో ఇచ్చారు. ఈ పేపర్ చదువుకుంటూ అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా చక్కగా కలుపుకోవచ్చని ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళు చెప్పారు. అది చూసి నేను ఆర్డర్ చేయడం జరిగింది. మీకు ఈ గైడ్ పేపర్ స్క్రీన్ మీద పక్కన వస్తుంటుందండి. నేను ఇక్కడ చదువుకుంటూ ప్రాసెస్ చేస్తాను, మీరు స్క్రీన్ మీద గైడ్ చూడొచ్చు. అయితే ఈ ప్యాకెట్ నేను ఓపెన్ చేయడం జరిగిందండి. వాళ్ళు కంప్లీట్ సీల్ ప్యాకెట్ ఇచ్చారు. ఇందులో అంటే పొళ్ళు అన్నీ ఉన్నాయన్నారు కదా, మరి ఎలా ఇచ్చారా అనేది, అంటే సపరేట్గా ఇచ్చారా కలిపి ఇచ్చారా తెలియక నేను చూద్దామని నేను ఓపెన్ చేశాను. ఇక్కడ లేబుల్ కూడా వేసి ఇచ్చారండి ఇందులో ఏమేమి ఉన్నాయని. ఇందులో ఉన్నవి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మస్టర్డ్ పౌడర్, ఫెనుగ్రిక్ పౌడర్. ఓకే అండి, స్టెప్ 1 చదువుతున్నా. పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ 1.5 కేజీ తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక డ్రై క్లాత్ మీద ఆరనివ్వాలి. ఫస్ట్ స్టెప్ అండి ఇది. ప్రాసెస్ అంతా చేసుకొని ముక్కలు రెడీ పెట్టుకున్నాను. 1.5 కేజీ ముక్కలు కరెక్ట్ కొలుసుకున్నాం. మొత్తం ముక్కలు 1.5 కేజీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ముక్కలు రెడీగా ఉన్నాయి. స్టెప్ 2, ఈ ముక్కల్ని ఒక పొడి గుడ్డ పెట్టి నీట్గా తుడుచుకోవాలి అని ఉందండి. ఆ స్టెప్ కూడా అయిపోయింది. స్టెప్ 3, 30 గ్రాముల ఆయిల్ ఈ ముక్కలకి మంచిగా కలిపి పట్టించాలి. 30 సెకండ్ల వరకు కలపాలని కూడా రాసిందండి. ఇది సీల్ తోటి ఉందండి. మామూలుగా ఏదో బాటిల్కి మూత పెట్టించినట్టు కాకుండా సీల్డ్ బాటిల్ ఇది. 30 గ్రాముల ఆయిల్. క్లీన్ హ్యాండ్స్ తోటి కలుపుతున్నాను.
ఆయిల్ అంతా చక్కగా పట్టిందండి, ప్రతి ముక్కకి పట్టింది. ఇప్పుడు స్టెప్ 4, బాబాయ్ గారు ఇచ్చిన ఈ మసాలాని ఈ ముక్కలకి పట్టియాలండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి పట్టించేద్దామండి. అయితే ఈ ప్యాకెట్ ఇందులో పోసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్యాకెట్లో గల్లుప్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉప్పు ముక్కలు నాకు కనబడుతున్నాయి. స్టెప్ 4 కూడా అయిపోయింది. స్టెప్ 5, ఇదంతా కూడా ఒక కంటైనర్లోకి ఎత్తిపెట్టి టైట్ మూత పెట్టి ఒక రాత్రంతా వదిలేయమని చెప్పారండి. ఇదండి స్టెప్ 5 దాకా కంప్లీట్ అయింది. అయితే మా అమ్మగారు మాత్రం ఇలా చేసేవారు కాదండి, అన్నీ కూడా ఇప్పుడే కలిపేసి కంటైనర్కి ఎత్తి పెట్టేవాళ్ళు. అది 3వ రోజున కలిపి చూసుకొని ఇంకేమన్నా ఉప్పు నూనె కావాల్సి ఉంటే అప్పుడు కలిపేవాళ్ళు. గళ్ళుప్పు కాబట్టి కరగడానికి ఏమన్నా టైం ఇచ్చినట్టుగా ఉంటుందని ఈ ప్రాసెస్ చెప్పారో మరి తెలీదు. నేను చేయటం ఫస్ట్ టైము, ప్లస్ ఈ ప్రాసెస్లో చేయటం కూడా ఫస్ట్ టైం. రాత్రంతా ఇలాగే వదిలేసి మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని. అందరికీ హాయ్. మామిడికాయ పచ్చడి పెట్టే ప్రాసెస్లో మనం ఇప్పుడు 2వ రోజుకి వచ్చాము. ఇదేనండి రాత్రంతా కూడా ఊరిన పచ్చడి. ఇప్పుడు 6th స్టెప్ ఒకటే చేయాలండి. అందులో ఏముంది అని అంటే, ఈ కంటైనర్లో ఉన్న మిక్చర్ని మళ్ళీ ఒకసారి ఒక 4-5 సార్లు మంచిగా పైకి కిందికి కలిపి, అంటే తడైంది కదండి, ఆ ఉప్పు కరుగుతూ తడి రిలీజ్ చేస్తుంది కదా, ఆ తడంతా కూడా మాయిశ్చర్ అదంతా కూడా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రోజంతా వదిలేయాలి. ఆ స్టెప్ ఒకటి చేసేద్దాం రండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ, ఇక తడి అంతా ఇట్లా రిలీజ్ అవుతుందండి. నేనంతా పొడి పొడిగా ఉండే కదా, 30 గ్రామ్స్ ఆయిల్ కలిపి పెట్టాము, అంత పొడి పొడిగానే ఉండే. ఇప్పుడు ఆ ఉప్పు అంతా గళ్ళుప్పు కదండి, ఆ ముక్కలన్నీ కరుగుతూ మెల్లమెల్లగా తేమ వస్తుంది. ఇప్పుడు ఈ తేమని మనం మంచిగా మిక్స్ చేయాలి. ఇదండి 6th స్టెప్. ఇది ఇలాగే రేపటి దాకా వదిలేసి రేపు మిగిలిన 3 స్టెప్స్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్. హాయ్ అండి. ఈరోజు 3వ రోజులో ఉన్నాం మనం. 3వ రోజు అంటే ఇంక ఇది చివరి రోజు అన్నట్టు. ఇంక ఇందులో కలుపుకోవాల్సిన ఏం మిగిలినా కూడా అవన్నీ ఈరోజే కలిపేసుకుంటాము. ఈరోజు కలుపుకొని దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసి మళ్ళీ ఎత్తి పెట్టుకుంటే రేపటి నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 3 స్టెప్స్ మిగిలి ఉన్నాయి, అవి చేసేస్తే ఈ రోజుతో పని అయిపోతుంది, మామిడికాయ పచ్చడి పెట్టే పని. నిన్న 6th స్టెప్ వరకు చేసామండి. ఈరోజు 7th స్టెప్ చూద్దాము. సెవెంత్ స్టెప్లో ఏముందంటే, వెల్లుల్లి వేసుకోవాలి. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదు కొంచెం నల్లగా కొట్టైనా వేసుకోవచ్చు. సరే, మనం ఈ డైరెక్షన్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇందులో ఉన్నట్టుగానే చేద్దాం అనుకుంటున్నా. ఇందులో కొంచెం నల్ల కొట్టి వేయమని ఉందండి. రోట్లో వేసుకొని
దాన్ని అలా కొట్టుకున్నాం. వెల్లుల్లి నలిగేలోపు మనం చిన్న గార్డెన్ టూర్ వేసొద్దాం రండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మా అమ్మకి గార్డెనింగ్ అంటే మహాప్రాణం. సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్గా చేసి రిటైర్ అయ్యారండి. సర్వీస్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఓపిక. వెల్లుల్లి నలిగిపోయి ఉంటుందండి. పచ్చడి పని చూద్దాం పదండి. ఫైన్ పేస్ట్ లా కాకుండా ఇట్లా ముక్కలు ముక్కలుగా దంచుకున్నా అండి. ఇది ఎలా ఉండాలనేది మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. దంచిన వెల్లుల్లి వేసేసుకోవాలండి. తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, ఫుడ్ ఆన్ ఫార్మ్ వాళ్ళు 2 రకాల ఆయిల్ ప్రొవైడ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఒకటి పల్లి నూనె, ఒకటి నువ్వుల నూనె. 2 కూడా గానుగ నూనెలండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. పచ్చళ్ళకి గానుగ నూనె బాగుంటుంది అని అంటారు కదా, అందుకని ప్రొవైడ్ చేస్తున్నారు. మీ టేస్ట్ ప్రకారం మీకు ఏది కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా అమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడతారండి. నేను ఎప్పుడు చూసేదాన్ని, హెల్ప్ చేసేదాన్ని, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ ఆవకాయ కిట్ తోటి ఫస్ట్ టైం పచ్చడి పెడుతున్నాను. ఎంత తెలిసిన పని అయినా కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు మా అమ్మ. అమ్మ అంటేనే అది. అయితే మా అమ్మ పచ్చడి పెట్టినప్పుడల్లా నాకు చెప్తూ ఉండేది ఏంటంటే, పచ్చడికి వాడే ఏ కంటైనర్ అయినా సరే, స్పూన్, గరిట, బౌల్, మెజర్మెంట్ కోసం తీసుకునే కప్పు, గ్లాస్, ఏదైనా సరే అదంతా కూడా తడి లేకుండా నీట్గా పొడిగుడ్డ లోపల నుంచి ఫ్రెష్ పొడిగుడ్డ తీసి తుడుచుకోవాలని చెప్పేదండి. మా అమ్మ కూడా అలానే చేస్తూ మాకు చెప్పేది. మా అమ్మ పెట్టిన పచ్చళ్ళండి చుట్టాలందరూ తీసుకెళ్ళిపోతారు. చివరికి మాకు ఇంత డబ్బాలు మిగులుతుంది. ఏ పచ్చడి అయినా సరే, అందులో మామిడికాయ పచ్చడి అని అంటే మరి అసలు ఇంకా మేము తినేదాకా రాదనమాట. ఇంత బాగా పెడతారు మా అమ్మగారు. 1/2 కేజీ నూనె, కేజీన్నర పచ్చడికి, క్వాంటిటీ పచ్చడికి సరిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి అండి. ఎక్కడ కూడా పొడిగా లేకుండా నూనె ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకొని జాడీలోకి ఎత్తి పెట్టేసుకోమన్నారు. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఈ ఆయిల్ సరిపోతుంది అని అనుకుంటే ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే బయట నుంచి ఆయిల్ తెచ్చి కలుపుకోవచ్చు. ఇదండి ఫుడ్ ఆన్ ఫార్మ్ వారు పంపించిన ఆవకాయ కిట్ అండి. 7th స్టెప్ వెల్లుల్లి కలపడం, 8th స్టెప్ ఆయిల్ కలపడం, 9th స్టెప్ మంచిగా థరోగా మిక్స్ చేసి జాడికి ఎత్తి పెట్టేసుకోవడం. ఇదండి ప్రాసెస్. ఈ 9th స్టెప్ తోటి అంటే ఆయిల్ కలపడం తోటి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది, ఆవకాయ పచ్చడి పెట్టే ప్రాసెస్. ఫుడ్ ఆన్ ఫార్మ్ నుంచి కిట్ తెప్పించుకోవాలనుకుంటే ఇలా ఉంటుందండి ప్రాసెస్. ఉంటాను మరి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒక విషయం చెప్పాలండి, ఫుడ్ ఆన్ ఫార్మ్ వీడియోస్ స్పాన్సర్డ్ వీడియోస్ కాదండి. ఇది పికిల్ ఒక వీడియో ఉంది. ఇంకొకటి నేను ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి పిండి వంటలు ఆర్డర్ చేశానండి. అది కూడా వీడియో పెట్టాలని ఆలోచన ఉంది. అది ఎడిటింగ్లో ఉంది, వస్తుంది అది కూడా.
అంటే నాకు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇది కస్టమర్ రివ్యూ వీడియో లాగా ఉంటుందన్న ఆలోచనతోటి పెట్టానండి. వీళ్ళ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఫాలో అవుతుంటానండి. అక్కడి వంటలు చూసి నేను చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాని ఇది స్పాన్సర్ వీడియో కాదండి, అడ్వర్టైజ్మెంట్ లాగైతే కాదు. హాయ్.